నిజామాబాద్ జిల్లా ఖాజాపూర్ హున్సా గ్రామాల్లో మంజీరా వరద వెల్లువలా వచ్చింది. కాలనీలను నీరు చుట్టుముట్టింది. హనుమాన్ టెంపుల్, అంగన్వాడీ కేంద్రంతో పాటు పలు ఇళ్లు నీట మునిగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూరు మండలం ఖాజాపూర్ వద్ద ఉన్నాం. ఈ ఖాజాపూర్ గ్రామంలో మంజీరా బ్యాక్ వాటర్ మూలంగా ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఇక్కడ ప్రస్తుతం హనుమాన్ మందిర్ ఏదైతే ఉందో అది పూర్తిగా నీటిలోనే మగ్గిపోతుంది. అటు పక్కన అంగన్వాడీ కేంద్రం సైతం ఉంది, మరోటి వాటర్ ట్యాంక్ సైతం ఇక్కడే ఉంది. అయితే పూర్తిగా అవి నిలువెత్తు నీటికి పైగా వచ్చిన పరిస్థితి. విండోస్ వరకు నీరు చేరింది. ఈ మంజీరా బ్యాక్ వాటర్ మూలంగా ఈ కాలనీ మొత్తం ఏదైతే ఖాజాపూర్లోని లోతట్టు ప్రాంత కాలనీ ఏదైతే ఉందో పూర్తిగా నీటిలో నిల్వేడి నీటిలో ఉన్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే విజువల్స్ చూసుకోవచ్చు. తినేందుకు తిండి లేక సైతం వీళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పందించి ఎగువ ప్రాంతాలకు లేదా సురక్షిత ప్రాంతాలకు కొందరిని తరలించారు. అయితే మనం సైతం ఇక్కడ రావడానికి సాహసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ మూడు గ్రామాలు హన్సా, మందర్నాం, ఖాజాపూర్ హున్సా గ్రామాన్ని అదేవిధంగా ఈ ఖాజాపూర్తో పాటు ఈ మందర్నాం మూడు గ్రామాలకు వెళ్ళాలంటే సాలూరా ఖాజాపూర్ మధ్యలో ఉన్న రహదారి ఏదైతే ఉందో పూర్తిగా నడువుల మంటి నీళ్లకు పైగా వచ్చి ఆ రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. మూడు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా గ్రామంలోని నీళ్లు చుట్టుముట్టాయి. గ్రామంలోని పలు ఇళ్లలో నీళ్లు చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటండి ఎట్లాంటి పరిస్థితి ఉంది? బాగా పరిస్థితి ఉంది సార్. 10 ఎకరాలు కౌలు చేసిన 35 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల ఇట్లా నీళ్ళు రాలే. 10 ఎకరాలు 35,000 తోటి రైతులు అందరూ చేశారు. 2-3 వేల ఎకరాలు మునిగిపోయినాయి. ఖాజాపురం పరిస్థితి బాగలేదు సార్. ఎన్ని ఎకరాలు వేసారు? ఎంత పెట్టుబడి అయింది? 16 ఎకరాలు వేసాను సార్. నేను కౌలు చేశాను 16 ఎకరాలు. ఇక్కడ ఉంటుంది నందిన మాంజరా ఒడ్డున 35,000 తోటి 16 ఎకరాలు చేశాను. మొత్తం పోయింది సార్. ఎప్పటి నుంచి ఈ కాలనీలో ఇట్లా ఉన్నాయి నీళ్ళు? మాకైతే ఇప్పుడు మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మేము పుట్టకన్నా ముందు ఇంతకు ముందు ఒకసారి మా నాన్నలు చిన్నగున్న టైంలో వచ్చాయంట. మాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ సంఘటన ఏంటంటే మాకు చాలా నీళ్ళు పైనుంచి నిజాం సాగర్ నీళ్ళు వదిలేసి మొత్తం హనుమాన్ మందిర్ ఇక్కడ మునిగిపోవడం జరిగింది. ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ రాత్రి అధికారులు వచ్చి వాళ్ళు మంచిగా మాకు సహకరించారు. ఎంఆర్ఓ సార్ కానీ ఎస్ఐ సార్ కానీ వాళ్ళందరూ సహకరించి మంచిగా మాకు సపోర్ట్గా ఉండి మేము మీకు అన్ని విధాలుగా మేము చూసుకుంటామని అన్నారు. వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఏమేమి మునిగిపోయినాయి మొత్తం? మాకు ఇప్పుడు ప్రస్తుతం అయితే మా ఖాజాపూర్లో ఉన్న ఈ ఇల్లులు, హనుమాన్ మందిర్, వాటర్ ట్యాంక్, అంగన్వాడీ, పిల్లలు చదువుకునే అంగన్వాడీ మొత్తం మునిగిపోయాయి. ఇదే ఇల్లు మాది ఇక్కడ పక్కన ఉన్నది. ఉండడానికి వీలు కూడా లేకుండా డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసే నీళ్లు. ఎటు వెళ్ళాలన్నా కూడా తోచలేదు. మళ్ళీ వెంటనే పోలీస్ అధికారులు వచ్చేసి మాకు వెహికల్ పైన తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికి కూడా రాకపోకలు లేవు కదా? రాకపోకలేం లేవు. మళ్ళీ ట్రాక్టర్ల పైన తీసుకుపోయి వదిలేసారు. పక్క పని నడుమంటే నీళ్లు ఉండగా తీసుకుపోయి వదిలేసారు మాకు. ఒక రైతు ఉన్నారు, ఆయనతో మాట్లాడిద్దాం. ఏంటి పరిస్థితి? ఇదంతా పంట పొలాలు పూర్తిగా ఈ విధంగా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి. ప్రాజెక్టుకు సంబంధించిన బ్యాక్ వాటర్ వచ్చి ఈ విధంగా ముంచెత్తింది. మరొక రైతు ఉన్నారు, ఆయనతో. ఎన్ని ఎకరాలు వేసారండి? ఏంటి పరిస్థితి? సార్ మాది 10 ఎకరాల పొలం సార్. పొలం ఉంది, 10 ఎకరాల పొలం ఉంది. మొత్తం మునిగిపోయింది సార్. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మంచి ఆ చెట్టు వరకు ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. మొత్తం ఇప్పుడు నష్టం అయిపోయింది సార్. బాగా అది బాగా. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా నీళ్ళు సార్? నిన్న రాత్రి 12 గంటల నుంచి రాత్రి 12 గంటలు మొత్తం వాటర్ ఫుల్ అయిపోయినట్టు. మరి ఎట్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సార్ ఇక వేరే విలేజ్కు తల్లి సార్ బయట తీసుకెళ్ళి బయట విలేజ్లో. మళ్ళీ పెరిగితే ఇంకొన్ని నీళ్ళు పెరిగితే మళ్ళీ మేము కూడా బయట పోవాల్సిందే. ఇక మేము కూడా బయట పోవాల్సింది సార్. ఇప్పుడు ఏ గ్రామాలకి? ఇప్పుడు ఇక ఖాజాపూర్, హున్సా, మందర్నా 3 ఊళ్ళు. ఇక్కడ 3 ఊళ్ళు అయితే బాగా వెళ్ళినాయి. 3 ఊళ్ళు. ఎన్ని ఎకరాలు ఉంటాయి? 3 ఊళ్ళ మీద దగ్గర 5,000 ఎకరాలు ఉంటుంది. అయితే పోచంపాడు నీళ్ళు వాడు వదలలేదు ఇంకా పూర్తిగా వదలకుంటే మాకు మాకు బ్యాక్ వాటర్ ఎక్కువ వచ్చి మాకు బాగా ఇబ్బంది అవుతున్నది. ప్రస్తుతం అయితే పంట పొలాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. 1,000 ఎకరాలకు సంబంధించిన పంటలు నీటి పాలైనట్టుగానైతే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ఈ విధంగా వరదలు ముంచెత్తాయనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఖాజాపూర్ అదేవిధంగా హున్సాతో పాటు ఈ సాలూరా మండలంలోని ఈ 3 గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 1,000 ఎకరాలు మంజీరా బ్యాక్ వాటర్ మూలంగా
నీట మునిగాయని రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి టీవీ, బోధన్ నియోజకవర్గం, కాజాపూర్ నుంచి.